ఓజస్ గంభీర మా ఫైనల్ వచ్చేసింది. నాకైతే నెత్తి వలిగిపోయింది. నిన్న పైరసీలో చూడాల్సి వచ్చింది రా బాబు ట్రైలర్ లాస్ట్ కి. కానీ మొత్తానికి అయితే 4K క్వాలిటీ వచ్చింది. బాబా ఏ మ్యాడ్ క్రేజీ ట్రైలర్ అసలు. నిన్న ఎంత చూసినా సరే అసలు 4K ట్రైలర్ విత్ దట్ ఆడియో వేరే లెవెల్. కొంచెం ఆడియో నాన్ సింగ్ అయినట్టు కొట్టింది, ఒక ల్యాగ్ ఉన్నట్టు. బట్ ఓకే, బట్ ఒకసారి ఇప్పుడు చూసుకుంటే మనము ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ అసలు క్రేజీ ఉన్నట్టుంది. ఎందుకంటే వాడిని ఏదో పెట్టాలనుకుంటారు. ఎందుకంటే వాడిని ట్రాన్స్ హోస్ట్ కూడా చూసిన క్రేజీ అసలు వేరే లెవెల్ ఉంది. ఏదో సంథింగ్ అయితే పెద్దది అవుతుంది. ఫైనలీ మన PSPK షార్ట్ పడ్డది, క్రేజీ అసలు. ఇలా ట్రైలర్ అది ఇది ఫైట్ సీన్స్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. ఏమన్నా ఫైట్ సీన్స్ అవి అసలు మ్యాడ్ అంటే మ్యాడ్ ఉన్నాయి సీన్స్ అన్ని. ఒక్కొక్క షాట్ అసలు క్రేజీ. ఆ కాంట్రాస్ట్ కూడా చాలా హై పెంచేసింది కదా. ఇక ఈడికెన్ స్టార్ట్ మనోడిది నిన్ను చూడాలని. అసలు ఈ షాట్ చూడ ఇంకా బాంబే తాజ్ హోటల్ అది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అసలు ఆ ఓజస్ గంభీర సిట్టింగ్ స్టైల్ అన్ని మ్యాడ్ అంటే మ్యాడ్. అర్జున్ దాస్ కూడా క్రేజీ క్యారెక్టర్. అంటే ఇంత మంది ఉన్నారు తెలుసా క్యారెక్టర్. పాన్ ఇండియా పాన్ ఇండియా కాదన్నది, పాన్ ఇండియా మూవీ ఇది. అవ్వ ఇక్కడ పడతాడు మనోడు షార్ట్. గన్స్ అండ్ రోజెస్ అంటే ఇది గన్స్ అండ్ రోజెస్ అంటే నీ అవ్వ క్రేజీ వాక్ స్టైల్ అసలు. మొత్తం చెప్తున్నా అంటే డీటెయిల్ గా అనాలిసిస్ చేయొచ్చు. సింపుల్, ఏం అవసరం లేదు. ఒకటి వర్డ్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుజిత్. ఈ ఒక్క ఫ్రేమ్ చాలు సినిమాకి వెళ్ళిపోయి అసలు. వా నిన్న ఈవెంట్ కూడా అసలు ఫెయిల్ అవ్వాల్సిన ఈవెంట్ PSPకి వచ్చినాక అసలు ఆయన క్రేజీ. అసలు డిప్యూటీ సీఎం కాదు అసలు. ఏ ఆడియో లాంచ్ ఏ ఈవెంట్ లో కూడా ఒక హీరోకి అంత లెవెల్ ఇవ్వాలి. అప్పుడు కల్కికి ఇచ్చిండు నాగశ్విన్, లైక్ మా ప్రభాస్ ఎంట్రీ అండ్ ఆల్. అదే ఒక లెవెల్ వరకు ఓకే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, అసలు ఏం వేస్తారులే వైట్ రైస్ లో ప్రతిసారి లెక్కన వస్తారు అనుకుంటే, ఆ సాంగ్ పడంగానే పైకి లేచిండు, ఆ కత్తి తీసుకుండు పట్టుకొని వచ్చిండు. పూరే మైండ్ బ్లోన్. అసలు ఏం చేసినవారు ఆ సుధీర్ అసలు నాకు అర్థమైతలేదు. అసలు డిప్యూటీ సీఎం ని అట్లా చూపించేవారు ఆ సినిమాల క్యారెక్టర్ ని. ఇంత సినిమాల క్యారెక్టర్ అయినా యాటిట్యూడ్, ఆ స్వాగ్ పోయిందిరా. ఈవెంట్ మాట్లాడు పాటలు పాడుతారు, 2 మాటలు మాట్లాడుతారు, వెళ్ళిపోతారు అనుకున్నా. వచ్చిండు కూర్చుండు, మొత్తం ఆ బాడీ గార్డ్ సరౌండ్ కొడతారు. అందరు పోనీ ట్రై చేసారు, పోనీ చేయాలి. పైకి వేయండు, మళ్ళీ ఆడికి వేయండి, మైక్ ఇచ్చిరు, మాట్లాడి స్టార్ట్ చేసిండు. మాట్లాడడం వాళ్ళ గురించి ఇలా గురించి చెప్పడం స్టార్ట్ చేసిండు. సుజిత్ చెప్పిండు, సుజిత్ నువ్వు తోపుతురు, సుజిత్ విజనే వేరు అది అని చెప్పిండు. బాబు క్రేజీ. మళ్ళీ పాట పాడిన మధ్య అదే లేటు. ఆడు ఇంకా ప్లే అవుతుంటే ఒకటి ఆపేసి, నువ్వు వాయిస్ ఆపరా, నువ్వు మ్యూజిక్ ప్లే నేను ఆడతా అంటాడు. అమ్మ ఫోన్ తీసుకొని చూసుకుంటారు, రపారా మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు మైండ్ బ్లోన్. అసలు పవన్ కళ్యాణ్ గారైనా అసలు ఇది అసలు నాకేం అర్థం కాలే, మైండ్ పోయింది నాకైతే అసలు క్రేజీ. ఒకటే మాట, సింపుల్ ఓజీ. ఫుల్ హైప్ ఉంది. టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. నేనైతే పోతున్నా FDFS. అది 11 AM షో FDFS. అంటే ఆ థియేటర్ ప్రకారం అది FDFS, నాకు సంబంధం లేదు FDFS. పోతున్నా ఎంజాయ్, మొత్తం చిల్లర్ ఎంజాయ్ చేయాలి మొత్తము. ఎవరికి ఇన్నదే లేదు. ఇక అది మొత్తం ఓజీకి అయితే చాలా అయిపోయింది. ఏమైతే నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే నమ్మకం ఉంది, చెప్పినా కదా. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుజిత్ మీదనే మొత్తం నమ్మకం. పక్కా హిట్ అయితే. ఆల్రెడీ సెన్సార్ బోర్డు రిపోర్ట్ ఇచ్చేసిరు, సినిమా హిట్ అన్నట్టే బేసికలీ. కాకపోతే ఏంటంటే తెలిసిగా కొంచెం బ్రెయిన్ వెయిటర్ అనరా సినిమాకి. నాకు ఏమొద్దు, నాకు ఫుల్ బాలయ్య యాక్షన్ కావాలా, ఫుల్ అక్కడనే BGM కావాలంటే కాదయ్యా. సినిమా కొంచెం బ్రెయిన్ వెయిట్ ఆలోచించాలి, అప్పుడే అర్థమైంది. సుజిత్ అన్ని సాహో ఎట్లైనా ఫెయిల్ చేసారు, సాహోని ఏం చేయలేదు, మా మాస్టర్ పీస్ ని ఫెయిల్ చేసారు. అట్లీస్ట్ ఇదన్నా కొంచెం బ్రెయిన్ పెట్టి చూసి అర్థం చేసుకుని ట్రై చేయాలి. మేబీ ఫస్ట్ డే సెకండ్ డే టాక్ వదిలే. నీకు నచ్చిందా ఓకే, పక్కన నచ్చలేదా వదిలే, అంత ఆర్గ్యూ చేసి వేస్ట్. నీకు నచ్చిందా ఓకే, అట్లా అని చెప్పేసి నీకు నచ్చిందా అందరికి నచ్చడం లేదు. ఏదో సినిమా నీకు నచ్చిందా, యూ ఎంజాయ్డ్, అంతే. మూసుకొని ఇంటికి వెళ్ళిపో, నా దగ్గర రివ్యూ ఇస్తే కూర్చో అంతే. ఏముంది ఓజీ ఫుల్ హైప్. ఎందుకు చేసిన అసలు వీడియో ఏదో